హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 93. వంశీ కాస్త ఆవేశపరుడే కానీ వాడికి మెల్లగా చెప్తే అర్థం చేసుకుంటాడు. నువ్వు శివని లవ్ చేస్తున్న మాట నిజమా కాదా చెప్పు చందు చాలు అన్నాడు ఆదిత్య. చందన వెంటనే ఏడుస్తూ ఆదిత్యని హత్తుకుని నిజమే అన్నయ్య, శివ బావ అంటే నాకు చాలా ఇష్టం, కానీ బావ కంటే ఎక్కువ నువ్వు వంశీ అన్నయ్య పెద్దన్నయ్య అంటే నాకు ఇష్టం. మీలో ఎవరు నా పెళ్లి విషయంలో, నా ప్రేమ విషయంలో అయిష్టంగా ఉన్నా కూడా నేను భరించలేను అన్నయ్య అని ఏడుస్తున్న చెల్లెలు తల నిమిరి, శత్రువులింటికి చెల్లెల్ని పంపించడం ఇష్టం లేకనే గాని మీ మనసు అర్థం చేసుకోకుండా ప్రవర్తించాలని మా ముగ్గురులో ఎవరికీ ఉండొచ్చందు. ముందు శివగాడిని, వంశీని ఇంప్రెస్ చేయమని చెప్పాలి. వంశీకి నచ్చిందంటే వాడే దగ్గరుండి అందరిని ఒప్పిస్తాడు అన్నాడు ఆదిత్య. నిజంగానా అన్నయ్య అని చందన కళ్ళల్లో మెరుపులతో అడిగేసరికి, నిజమే, కానీ నా డౌట్ కన్ఫర్మా కాదా అనేది నువ్వు చెప్తేనే కదా వాణ్ణి నేను ఒప్పించగలుగుతాను అన్నాడు ఆదిత్య. దాంతో సిగ్గుపడుతూనే, నిజమే అన్నయ్య, శివ బావ అంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. అలాగే శివ బావ కూడా నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నన్ను మిస్ అవుతున్నాను, బయటికి రమ్మంటేనే బయటికి వెళ్ళి బావ వాళ్ళ ఫామ్ హౌస్లో కాస్త టైం స్పెండ్ చేసి వస్తూ నీకు కనిపించామంది చందన. ఆదిత్య అనుమానంగా చూసేసరికి, కానీ మేము లిమిట్స్ దాటలేదన్నయ్య అని భయంగా చెప్పడంతో, కాస్త కేర్ఫుల్గా ఉండండి, వాడేమైనా కోతి వేషాలేసి తొందరపడితే నేను కాదు గదా ఆ దేవుడొచ్చి చెప్పినా వంశీ ఒప్పుకోడు, వాణ్ణి విరగ్గొడతాడు అన్నాడు. చందన మూతి ముడుచుకుంటే, అన్నయ్యతో తమ్ముడితో ఒకసారి నేను మాట్లాడతానని ఆదిత్య వెళ్ళిపోవడంతో, ఈ విషయం తెలిస్తే వంశీ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంగా ఉన్నా ఎప్పటికైనా తెలియాలి కాబట్టి ఆదిత్య చెప్తే ఇంపాక్ట్ బాగుంటుందని ఆలోచించుకుంటూ కూర్చుంది. చందన మాటలు విన్న తర్వాత ఒకవైపు హ్యాపీగానే ఉన్నా మరొక వైపు వీళ్ళ రియాక్షన్ ఏంటి అని ఆలోచిస్తున్నాడు. డాడీ మమ్మీ వాళ్ళతో పెద్ద ప్రాబ్లం లేదు, నానమ్మ తాతయ్య కూడా ప్రాబ్లం కాదు, వంశీగాడే దితి విషయంలోనే డిసప్పాయింట్ అయ్యాడు. ఇప్పుడు చందన కూడా అంటే వాడి ఇల్లు పీకి పందిరేస్తాడు. శివ శక్తిలాగా మాట జారే రకం కాదు, వాడన్నీ ఆలోచించి ఆచితూచి మాట్లాడతాడు కాబట్టి కన్విన్స్ చేయడం ఈజీనే అనుకుంటా అంటూ ఎదురుగా వస్తున్న వంశీని చూసుకోకుండా డాష్ ఇస్తే, అన్నయ్య ఎక్కడ చూసి నడుస్తున్నావు అని అడిగాడు వంశీ. ఏం లేదురా, బ్యాచిలర్ పార్టీ గురించి ఏం వంక చెప్పి పోవాలని ఆలోచిస్తున్నానంటూ భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్తూ, నేను ఆల్రెడీ పెద్దమ్మకి చెప్పేశా, అక్కడే మమ్మీ కూడా ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, ఎటొచ్చి నాన్నమ్మకి డౌట్ రాకుండా వెళ్ళాలని అనేసరికి, ఎలా వెళ్ళాలి అన్నాడు ఆదిత్య. నా దగ్గర ఒక ఐడియా ఉందని వంశీ అనేసరికి ఆదిత్య ఏంటా ఐడియా అన్నట్టుగా చూశాడు వంశీ వైపు. ఇక సీన్ కట్ చేస్తే చింటూ, ఆదిత్య, వంశీ ముగ్గురు పంచలు కట్టుకుని, చెవుల్లో పువ్వులు పెట్టుకుని, నుదుటి మీద బొట్టు పెట్టుకుని బయటికి రాగానే కిరణ్ ముగ్గురిని డౌట్గా చూస్తే మహి, మైథిలిని నవ్వు ఆపుకోవడానికి ట్రై చేశారు. కోడలు కూరగాయలు కోసివ్వమంటే కట్ చేస్తున్న హైందవి పూల వాసనకి తలెత్తి చూసి మనవాళ్ళ అవతారం చూసి బిత్రపోయి, ఏంట్రా ఈ అవతారం, ఎప్పుడైనా ఇంట్లో పూజలకి వ్రతాలకి వేసుకోమంటేనే మూలిగి ఏడ్చి చేస్తారు, అలాంటిది ఈ టైంలో ఇవి వేసుకున్నారేంటి అని అడిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వ్రతం ఉంది నానమ్మ,
వాళ్ళు బ్రాహ్మిన్స్ కావడంతో ఇలాగే రావాలని రూల్ పెట్టేసరికి ముగ్గురం ఇలా రెడీ అయ్యామని రాముడు మంచి బాలుడు టైప్‌లో ఆన్సర్ ఇచ్చేసరికి ఆవిడ అనుమానంగా చూడ్డంతో నిజమే అత్తయ్య, ఆ పిల్లోడొచ్చి నా ముందే వాళ్ళని ఇన్వైట్ చేశాడు అంది మహి. హైందవి కోడలి వైపు అనుమానంగా చూసేసరికి ని నిజం అత్తయ్య అని మైథిలి కూడా కవర్ చేయడానికి ట్రై చేయడంతో సరే అని గోడకి టేబుల్ మీద తగిలించి ఉన్న కార్ కీస్ మొత్తం తీసుకుని తన రూమ్‌లోకి వెళ్లి దాచిపెట్టి డోర్ లాక్ చేసి తన దగ్గర ఉన్న బైక్ కీస్ తీసుకొచ్చి ఈ బైక్స్ మీద మాత్రమే మీరు ఈ వ్రతానికి వెళ్ళాలి అంది. బ్యాచిలర్ పార్టీలో అంతకుముందే వేసుకోవడానికి సిద్ధం చేసుకున్న డ్రెస్సెస్ మొత్తం కారులో పెట్టడంతో హైందవి ఇచ్చిన షాక్‌కి ముగ్గురు కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా బిగుసుకుని పోతే మా అమ్మతోనే నాటకాలు ఆడుతున్నారా? ఈ సీన్ కోసమే నేను ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నానురా అని కిరణ్ నవ్వుకుంటూ ఉంటే వీర్ నవ్వాపుకోవడానికి తెగ ప్రయత్నిస్తూ ఉన్నాడు. మహి ఇంకా మైథిలి కూడా తెల్ల మొహం వేసుకుని అయిపోయారనుకుంటూ అసలు ఏం చేస్తారని చూస్తున్నారు. నానమ్మ నువ్విలాంటి షాక్‌లివ్వకే అని వంశీ ఐస్ వేయడానికి ట్రై చేస్తే, నువ్వు నాకెన్ని ఐసులు వేసినా నేను కార్ కీస్ ఇచ్చేది లేదు. మూసుకుని వెళ్తే బైక్ కీస్ తీసుకునెళ్ళండి. లేదంటే ఇంట్లోనే కూర్చోమని అల్టిమేటం జారీ చేసేసరికి, డాడీ అని ముగ్గురు ఏడుపు మొహం వేయడంతో, మీకు సపోర్ట్ చేస్తే మా అమ్మ పెళ్ళిడికొచ్చిన కొడుకులున్న కొడుకులని కూడా చూడకుండా ఇరగదీస్తుంది. మాకేం తెలీదని ఇద్దరు చేతులెత్తేశారు. రాక్షసి అని ముగ్గురు హైందవి మెడ వరకు చేతులు తీసుకెళ్లగా, రేయ్ నా పెళ్ళాన్నేం చేస్తున్నారు అన్న గిరీష్ మాటలకి ఈయనొకడు మధ్యలో అనుకుంటూ ఆ బైక్ కీస్ తీసుకుని అలాగే స్టార్ట్ చేసుకుని వెళ్తే వెళ్ళిపోతున్న కొడుకుల్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ అమ్మా వాళ్ళు ఆల్రెడీ బ్యాచిలర్ పార్టీ కోసం డ్రెస్సెస్ రెడీ చేసుకుంటారని తెలిసే కార్ కీస్ ఇవ్వలేదు. దారిలో కొనుక్కోలేరా ఏంటి అనేసరికి ఆవిడ తెల్లమొహం వేసుకుని నిజమే కదరా, ఈ విషయం నేనెలా మర్చిపోయాను అంది. నువ్వు 4 ఆకులు చదివితే నీ మనవళ్ళు 8 ఆకులు చదివారని అన్నదమ్ములిద్దరూ నవ్వుకుంటే కొడుకుల్ని గుర్రుగా చూసి వెళ్ళిపోయింది హైందవి. కిరణ్ వీర్ గట్టిగా నవ్వుకుంటూ ఉంటే అటు కొడుకులకి సపోర్ట్ చేయలేదు, ఇటు అమ్మకి సపోర్ట్ చేయలేదు. ఇక్కడ కూర్చుని కిలకిలా నవ్వుతున్నారా అంటూ మహి ఒకవైపు మైథిలి ఒకవైపు తిట్లేసుకోవడం మొదలు పెట్టేసరికి ఇది మరీ బాగుంది. బ్యాచిలర్ పార్టీ అని చెప్పే ధైర్యం లేక దొంగనా కొడుకులు డ్రామాలు చేస్తే మా అమ్మ తిప్పికొట్టి చివరికి మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. మా అమ్మకి సపోర్ట్ చేస్తే మా డాడీలు మాకు సపోర్ట్ కాదని వీళ్ళు మొహాలు ఆడపిల్లల్లాగా ముడుచుకొని పెట్టుకుంటారు. అలాగని వాళ్ళకి సపోర్ట్ చేస్తే మా అమ్మ మమ్మల్ని ఇరగదీస్తుంది. సో ఎటు కాకుండా సైలెంట్‌గా షో చూస్తూ కూర్చున్నాం అంతే అన్నాడు కిరణ్ తాపీగా. ఆహా! అయితే మైథిలి మనం కూడా పెళ్ళైన కొత్తలో వీళ్ళు వెళ్ళే బ్యాచిలర్ పార్టీలకి అత్తయ్య కళ్ళు గప్పి వీళ్ళకి హెల్ప్ చేయకుండా అప్పుడే అత్తయ్య దగ్గర బుక్ చేయాల్సిందని కోపంగా అనేసరికి దెబ్బకి ఇద్దరు షాక్ అయి చూసేసరికి ఏంటి మీరైతే ఒకటి మీ కొడుకులైతే ఒకటేనా? అయినా వాళ్ళకంత ధైర్యం వచ్చిందే వాళ్ళ బాబుల్ని చూసి అంది మైథిలి. దాంతో వీరింక కిరణ్ కాలర్ ఎగరేస్తూ మా కొడుకులు మాలాగా కాకపోతే మీలాగా ఉంటారా ఏంటి అని అక్కడి నుంచి చిన్నగా జారుకునేసరికి వీళ్ళు వాళ్ళకంటే అల్లరి చేస్తున్నారని ముద్దుగా తిట్టుకుంటూ వెళ్ళిపోయారు ఇద్దరు తోటికోడళ్ళు. ఆ రోజు సాయంత్రం ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందనేసి ధృవ వెళ్ళిపోవడంతో అందరూ ఇంట్లోనే ఉంటే అది గమనించిన కిరీటి మనుషులు కిరీటికి ఫోన్ చేసి చెప్పడంతో ఎస్ ఎస్ అని ఏదో ప్లాన్ చెప్పి కాల్ కట్ చేసి ఈవిల్గా నవ్వుకున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.